ఇక్కడనైతే మనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గర బోనాలు ఎత్తుకున్న మహిళలు అయితే చాలా మంది ఉన్నారు. క్యూ సంఖ్యలో ఎంతో మంది దారి వెంట చూడండి, ఇక్కడ క్యూ లైన్ లో చాలా మంది ఉన్నారు. అసలు బోనాలు ఎత్తుకొని సుమారు అసలుకి గంట సేపటి నుంచి ఇక్కడ నించుకొని అమ్మవారి దర్శనం కోసం బోనాలు సమర్పించడానికి ఎంత లైన్ లో ద్వారా వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు కూడా. చూడండి అసలు ఇక్కడ మనం కొంతమంది మహిళలతో మాట్లాడి మరి తెలుసుకుందాం, మరి ఎంతసేపు అయింది, ఎంత సమయం పడుతుంది, వాళ్ళు బోనాలు ఎత్తుకొని ఇలా ఉండడం ఏమనిపిస్తుంది, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి మాటల్లోనే. ఇప్పుడు కొంతమంది మహిళలతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే, మాది జడ్చెల్లా. చాలా ఏళ్ళ నుంచి రావాలి, లాదరాల మంచిగా రావాలి అనుకున్నా, దానికి వీలు కాలేదు. ఇప్పుడు వచ్చిన చాలా సంతోషం ఉంది. ఏళ్ళ నుంచి రావాలంటే కళ లేదు. ఈరోజు రావాలని ఎంత పట్టుదలతో వచ్చిన అసలు సంతోషంగా చాలా నాకైతే చాలా సంతోషం. మేడం, నాకైతే చాలా సంతోషం ఉంది. ఈ రోజు నేను లాల్ దర్వాజా బోనాలు చూసినందుకు చాలా సంతోషం. జై లాల్ దర్వాజా, జై లాల్ దర్వాజా, జై. నేను టిఆర్ఎస్ సభ్యురాలు అయినా కానీ నాకు అవకాశం దొరకలేదు రావాలని. ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. చాలా ఆనందం ఉంది. 15 ఏళ్ల నుంచి నేను రావాలంటే నాకు వీలే కాలేదు అసలు. అంటే అమ్మవారు మీకు ఈ రోజు ఇచ్చారా? అమ్మవారు అంటే చాలా ఇష్టం. దేవుళ్ళు అంటే కూడా చాలా ఇష్టం. మీకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీదే పార్టీ 10 ఏళ్ళు నడిచినా కానీ మీరు రాలేదు. టిఆర్ఎస్ పార్టీ వచ్చినందుకే, తెలంగాణ వచ్చినందుకే ఇంత సంబరంగా చూస్తున్నా. నేను 15 ఏళ్ళ 40 ఏళ్ళ నాకు పెళ్ళయ్యి 40 ఏళ్ళ నుంచి ఎక్కడ చూడలేదు. ఏ గుడి చూడు డెవలప్ అవుతుంది. తెలంగాణ వచ్చినందుకే డెవలప్ అవుతుంది. కేసీఆర్ తీసుకొచ్చి కేసీఆర్ సార్ ఎంత చేసిండు. కేసీఆర్ సార్ ప్రజల కోసము ఎంత బాగుపడ్డాడు మాకు తెలుసు, మేము చూసాం. ఎంత సహబతులు ఉన్నా కానీ తెలంగాణ రావాలి. బోనాలంటేనే కేసీఆర్. అంత ముందు అంత డెవలప్ లేకుండే, కానీ కేసీఆర్ అలా కాదు కదా, తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ కాదు, ప్రతి ఒక్కరు లేదు లేదు. కేసీఆర్ ఆయన నిరాహార దీక్ష చేయకుండా అక్కడ ఆయన చేయకుండా మన తెలంగాణ వచ్చేదా రాకపోయేది. ఆయన చేసినందుకే కదా మనకు తెలంగాణ వచ్చింది. అంటే మొత్తం కేసీఆర్ దయ వల్లనే మన తెలంగాణ బోనాలు జరుగుతాయి. అన్ని పండుగలు ఒక తెలంగాణ బోనాలు నేను అన్ని పండుగలు. ఇప్పుడు అన్ని పండుగలు తెలంగాణ. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పండుగకి అన్ని విధాలుగా ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని పండుగలకు ఇస్తున్నాడు, కొన్ని ఇవ్వట్లేదు. సోనియా గాంధీ అయితే ఇచ్చినందువల్లనే వచ్చింది తెలంగాణ వచ్చింది అంతేగాని డెవలప్ చేయడం మాత్రం కేసీఆర్ 100%. నమస్తే అమ్మా, బాగున్నాను. ఈరోజు పట్నం బోనం ఎట్టింది, పాత బస్తీ బోనం ఎట్టింది. ఈ రోజు బోనాల పండుగ శుభాకాంక్షలు. పోయిన వారం మనం లస్కర్ బోనాలు తీసుకున్నాం. ఈ రోజు పాటపట్నంలో అమ్మవారి సింహవాహిని మహంకాళి దేవికి, శాలిబండ అక్కన్న మాదన్నలకి, కోట ముత్యాలమ్మకి, కోట మైసమ్మకి, మిరాలమ్మండి మాంకలమ్మకి జంట నగరాలలో ఉమ్మడి దేవాలయాలు ఏమున్నా అన్నిటికి దగ్గర ఈ రోజు బోనాల పండుగ. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగానే ఉంది. గత వారంతో పోల్చుకుంటే గత వారం లాగే సంతోషంగానే అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఒడిదుడుకులు అయితే మాకు లేవు. సంతోషంగా పంపించారు, ఎటువంటి ఆటంకాలు లేకుండా. పోలీస్ సిబ్బందులు, అటు గవర్నమెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని సహకరించారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ప్రతి సంవత్సరం ఇంతే ఉంటుందా? ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. అంటే అందరికి తెలవడం వల్ల మన తెలంగాణ వివిధ ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు. సో అట్లా ఎవ్రీ ఇయర్ రద్దీ ఎక్కువ వస్తుంది. మేమేం అడగలేదు, నార్మల్గా బోనాలు ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు వస్తున్నావు? చిన్నప్పటి నుంచి. దర్శనం అమ్మవారి దర్శనం కావాలంటే లైన్లలో ఆడాలి కదా.